రష్యా ఫారిన్ కరెన్సీ ఒక $300 బిలియన్ వరకు అది వేరియస్ బ్యాంక్స్లో ఇంటర్నేషనల్ బ్యాంక్స్లో ఉండేదన్నమాట. వాళ్ళు ఏంటంటే జప్తు చేసుకున్నారు. సో అన్ని కంట్రీస్కి భయం ఏమవుతుందంటే రేపు మా గోల్డ్, మన ఇండియాలో ఉన్న గోల్డ్ కూడా, చైనా వాట్ గోల్డ్ వి ఓన్, ఇండియాలో లేదు అది. అది ఫోర్ట్ నాక్స్ అయినా కానీ, యూఎస్ఏలో అయినా కానీ, మీకు లండన్ బులియన్లో అయినా కానీ ఉండేది, అది అక్కడ ఉండేది. సో వాళ్ళు ఏమంటారు, రేపు నువ్వు నీ గోల్డ్ నేను జప్తు చేసుకుంటానని చెప్తే మనం ఏం చేయలేం కదా. సో అప్పటి నుంచి ఏం చేశారంటే మన కంట్రీ మనమేనే కాదు, చైనా అని కానీ, ఇండియా అని కానీ, వేరే వేరే కంటే ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే వాళ్ళ గోల్డ్ వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నా గోల్డ్ నేను తెచ్చుకుని నా కంట్రీలో పెట్టుకుంటాను భయ్యా. అంతే సార్, అంతే. రిజర్వ్ అంటే సేఫ్ ఉంటుంది, నా కంట్రీలో నేను సేఫ్ ఉంటుంది. ముందే ఏమవుతుందంటే, అరే మీరు ఇండియా కదా, మీరు చాలా వీక్ నేషన్ కదా, మీకు ఆర్మ్ ఫోర్సెస్ లేదు కదా, ఎవరైనా కొట్టేస్తే మీరు ఏం చేస్తారు, మా దగ్గర పెట్టుకోండి అనేవారు. ఇప్పుడైనా పర్లేదు బాబు, మేము చూసుకుంటాం, మేము ఆ తీసుకునే మనిషే నువ్వు, రైట్? పోలీస్ అగర్ చోరీ కరేగా తో క్యా హోగా, సో వాళ్ళు ఏమన్నారంటే ఓకే మా గోల్డ్ మేము తెచ్చుకుంటాం అన్నారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ స్టెప్ ఆలోచించారు ఏంటంటే, ఈ కరెన్సీ ఉన్న కరెన్సీ డాలర్కి బ్యాకింగ్ ఏంటి? బ్యాకింగ్ ఏం లేదు, రైట్? గోల్డ్ అనేది మళ్ళీ ఒక బ్యాకింగ్ అసెట్గా అందరూ రియలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు నేను గోల్డ్ కొంటే గోల్డ్ ప్రైస్కి అంత తేడా రాదు. కానీ గవర్నమెంట్స్ టన్నుల లెక్కల గోల్డ్ కొంటే అప్పుడు గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది కదా. ప్రైస్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డిమాండ్ సప్లై, రైట్? డిమాండ్ ఎక్కువ అయిపోయింది, డిమాండ్ ఎక్కువ అయితే ప్రైస్ పెరుగుతుంది. సప్లై అంతే ఉంది కదా, డిమాండ్ పెరిగింది, సప్లై తగ్గింది. ఎందుకంటే బ్యాంక్స్, గవర్నమెంట్స్ ఆర్ బయింగ్ గోల్డ్. సో దాని వల్ల గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. అండ్ ఆల్సో మీరు చెప్పినట్టు బ్రిక్స్ కంట్రీస్ ఆల్టర్నేట్ కరెన్సీ అంటున్నారు కదా, ఆ ఆల్టర్నేట్ కరెన్సీని కొంత మటుకు గోల్డ్ బ్యాకింగ్ ఇవ్వదలుచుకున్నారు.